హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని బాబాని కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి విషయం మాట్లాడుకుందామండి. మన గురించి ఎవరైనా నిందలు వేస్తున్నారు, మన మీద లేనిపోయినవి చెప్పి మనల్ని బాధ పెడుతున్నారు అని మనకు అనిపించినప్పుడు దాని గురించి మనం ఏం పట్టించుకోవద్దండి. ఎందుకంటే అవతలి వాళ్ళు మన మీద నిందలు వేస్తున్నారంటే మనం ఏంటనేది మనకు తెలుసు కదండి. మనం ఎంత పర్ఫెక్ట్గా మన టైం టు టైం మనం కరెక్ట్గా పని చేసుకుంటూ పోతూ వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు ఏదో అంటున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏంటి అనేది మనకు తెలుసు. ఏం లేదండి, చిన్న ఎగ్జాంపుల్, ఒక గడియారాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. గడియారం చక్కగా తన పనిని తన టైం టు టైం చూపించుకుంటూ తన పనిని తను చేస్తున్న గడియారాన్ని కూడా వదలకుండా ఈ మనుషులు నిందలు వేస్తారు కదండి. మన పనులు అవనప్పుడు మన లోపాలను పక్కన పెట్టుకుని ఒక్కొక్కసారి మనం సమయాన్ని కూడా నిందిస్తూ ఉంటాం. ఈరోజు అస్సలు టైం గడవట్లేదు, అస్సలు ఈరోజు ఎందుకు టైం ఇలా తొందరగా వెళ్ళిపోతుంది, ఈ టైంకి ఏమొచ్చింది, ఈరోజు తొందరగా అయిపోతుంది, ఇట్లా అంటూ మనం గడియారాన్ని కూడా నిందిస్తామండి. కరెక్ట్గా తన టైం టు టైం తన పనిని తను పర్ఫెక్ట్గా చేసుకుంటున్న గడియారాన్నే మనం వదిలిపెట్టట్లేదు కదా. అలాంటప్పుడు మనుషులు ఎందుకు వదులుతారండి? ఏదో ఒక రకంగా నిందించాలనే చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం అస్సలు పట్టించుకోవద్దండి. మన టైంని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మన పనిని మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేసుకుంటూ పోతే మన గురించి ఎవరో ఏదో అన్నారని బాధపడాల్సిన అవసరం లేదండి. ఎవరైనా ఒకవేళ మనల్ని నిందిస్తున్నారు అని తెలిసినప్పుడు అవి మనం పట్టించుకోవద్దు. అలాగే వాళ్ళని మనం నిందించొద్దు. మన పనిని మనం చేసుకుందాం. అందరితో బాగుందాం, హ్యాపీగా ఉందామండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.